ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్లో శుభం దూబే ఆల్రౌండ్ షో అదరగొట్టాడు. బ్యాట్ 60 పరుగులు చేస్తే బౌలింగ్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సో అతని ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ మన టీమిండియా విజయంలో చాలా కీ రోల్ ప్లే చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత శుభం దూబే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే నాకు ఇది పాసిబుల్ అయ్యింది అన్నట్టు చెప్పాడు. సో దూబే ఏం చెప్పారంటే రోహిత్ శర్మ అతన్ని బ్యాక్ చేశాడంట. నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా సరే మాకు మ్యాచ్ ను గెలిపించపెట్టగలవు, నీలో సామర్థ్యం ఉంది, సో పాజిటివ్ గా నీ గేమ్ ను నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆడని చెప్పి అతను ఎంకరేజ్ చేశాడంట. అండ్ అలా ఎంకరేజ్ చేయడమే నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పి శుభం దూబే చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు ఈ కామెంట్స్ చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఈ కామెంట్స్ బట్టి మనకి క్లియర్ గా తెలుస్తుంది రోహిత్ శర్మ కావాలని శుభం దూబేని మళ్ళీ టీంలోకి తీసుకొచ్చాడు. సో మీరు ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20 సిరీస్ చూసుకుంటే శుభం దూబే టీంలోనే ఉన్నాడు. బట్ ఒక్క మ్యాచ్ లో కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ రాలేదు. అండ్ దెన్ సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఈవెన్ అతని స్క్వాడ్ లో కూడా పిక్ చేయలేదు. బట్ ఇప్పుడు సడన్ గా చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత శుభం దూబే తిరిగి టీంలోకి వచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లేయింగ్ లెవెల్ ఆడాడు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అతను బౌలింగ్ కూడా చేశాడు. సో ఇదంతా చూస్తుంటే రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తుంది. ఇప్పుడు అతను హార్దిక్ పాండ్యాకు పోటీగా కావాలని శుభం దూబేని దింపినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన టీమిండియా హార్దిక్ పాండ్యా మీద ఎంత ఓవర్ డిపెండ్ అవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మనందరికీ తెలుసు. హార్దిక్ పాండ్యా ఫిట్ గా ఉంటే చాలు మేము అతన్ని ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఆడించేస్తామనేంత డెస్పరేట్ గా ఉన్నారు. ఈవెన్ అతని ఫామ్ ను కూడా కేర్ చేయట్లేదు. అతను అవైలబుల్ గా ఉంటే చాలు ఆడించేయాలి అనేంత మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మనకు హార్దిక్ పాండ్యా చెప్తే వేరే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు అన్నట్టు చేశారు. సో దీని నుంచి మన టీమిండియా బయటపడాలని వేరే ఆల్టర్నేటివ్స్ ని వెతుక్కోవాలని చెప్పి మనం కొన్ని వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రోహిత్ శర్మ దీనికే ప్రిపేర్ అవుతున్నాడు. సో ఒకవేళ రాబోయే టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా ఆడకపోతే మనకి అవైలబుల్ గా ఒక బ్యాకప్ ఉండేలా రోహిత్ శర్మ ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే మన వాళ్ళ లాస్ట్ 2 టీ20 సిరీస్ లో చూసుకుంటే ఇది కనిపించలేదు. మన వాళ్ళు అసలు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కనీసం ట్రై చేయలేదు. సో హార్దిక్ పాండ్యా వస్తే ఆడిద్దాం లేకపోతే లేదన్నట్టు పరిస్థితి తయారైంది. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ చూసుకుంటే అతను కెప్టెన్ గా కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఒక అద్భుతమైన మూవ్ చేశాడు. లాస్ట్ 2 టీ20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడిన శుభం దూబేను ఇప్పుడు డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకొచ్చాడు. అంతేకాదు అతను ఎంకరేజ్ కూడా చేస్తున్నాడు. నీకు నచ్చినట్టు నువ్వు ఆడుకో, నీ వెనకాల నేనున్నా అనే భరోసా ఇస్తున్నాడు. సో ఇలా ఎప్పుడైతే ఒక కెప్టెన్ చేస్తాడో ఆటోమేటిక్ గా ప్లేయర్ కు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ పెర్ఫార్మెన్స్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టీ20 మ్యాచ్ లో అదే జరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు శుభం దూబే బాగా పెర్ఫార్మ్ చేయడం మొదలు పెడితే హార్దిక్ పాండ్యా మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అతనికి పెద్దగా భయం లేదు, నేను తప్ప వాళ్ళకి ఎవరూ లేరు అనే ధీమాతో ఉన్నాడు. కానీ ఇప్పుడు శుభం దూబే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా గ్రో అయితే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కూడా రిస్క్ లోకి వెళ్తాడు. సో ఫర్ హార్దిక్ పాండ్యా అయితే ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ కాదనడం లేదు. బట్ ఎంతటి ప్లేయర్ కైనా సరే వెనకాల నుంచి ఒక కాంపిటీషన్ ఉండాలి. మెయిన్లీ మనం జడేజా విషయంలో ఇదే చూసాం. జడేజా సరిగ్గా ఆడకపోతే వెంటనే రీప్లేస్ చేయడానికి అక్షర్ పటేల్ ఉన్నాడు. సో ఇప్పుడు మన వల్ల హార్దిక్ పాండ్యా విషయంలో కూడా అదే రిప్లికేట్ చేయగలిగితే ఖచ్చితంగా అతనికి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ అలాగే రేపటి నుంచి అతని ఫిట్నెస్ విషయంలో కూడా ఎక్కువగా జాగ్రత్త వహిస్తాడు. సో రోహిత్ శర్మ ప్లానింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ మేబీ కొంతమంది ఇక్కడికి ముంబై ఇండియన్స్ ఒక ఇష్యూని తీసుకురావచ్చు. అంటే హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ ఎంఐ కెప్టెన్సీకి ఎసరు పెట్టాడు, దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ అతనికి పోటీగా శుభం దూబేని తయారు చేస్తున్నాడని చెప్పి కొంతమంది కామెంట్ చేయొచ్చు. బట్ రీజన్ ఏదైనా సరే మన వాళ్ళు బ్యాకప్ గా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గ్రూమ్ చేసుకోవడం నిజంగా చాలా శుభ పరిణామం. సో నాకు తెలిసి రోహిత్ శర్మ నెక్స్ట్ 2 మ్యాచెస్ లో కూడా ఖచ్చితంగా శుభం దూబే చేత బౌలింగ్ చేయించాలి కూడా. అలాగే ఐపీఎల్ సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా ఇది చెయ్యాలి. శుభం దూబేని మరీ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లా కాకుండా ఒక ఆల్రౌండర్ లా కన్సిడర్ చేసి టీంలో అప్పుడప్పుడు బౌలింగ్ ఇస్తూ ఉండాలి. ప్రతి మ్యాచ్ లో కూడా ఇవ్వాలని చెప్పి నేనైతే అనట్లేదు, అప్పుడప్పుడైనా సరే అతనికి బౌలింగ్ ఇస్తూ ఉండాలి. అండ్ ఆల్సో దూబే కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిన్లీ అతని ఫీల్డింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు. సో ఫీల్డింగ్ తో పాటు తన బౌలింగ్ లో పేస్ ని కూడా పెంచుకోగలిగితే ఖచ్చితంగా అతను హార్దిక్ పాండ్యాకి చాలా కాంపిటీషన్ ఇవ్వగలుగుతాడు. చూడాలి మరి మన టీమిండియా శుభం దూబేను ఎంతవరకు హార్దిక్ పాండ్యాకి బ్యాకప్ గా తయారు చేస్తారనేదే.